పబ్లిక్ ఎట్లున్నారు? అంత మంచిగా కదా. నేను కూడా మస్తుగున్నా. టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట చెప్పనీకి వచ్చిన. ముచ్చట ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందుల్లో. గుడ్ న్యూసా? ఏంటిది వెన్నెలా అని పరిశాన్ అవుతున్నారు కదా. చెప్తా రైతు బంధు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 84% మంది రైతులకు రైతు బంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్ అన్నాడుల్లా. నిజమే. ఈ ముచ్చట్ల భాగంగానే మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే రాబోయే ఇంకో 2-3 రోజుల్లోనే 93% పైగా రైతులకు రైతు బంధు పైసలు పడేలాగా చూస్తామని అన్నారులా. నిజమేనంట. మీడియా ముంగట్నే అన్నారంట. ఇక ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నా అని అన్నారులా మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు. కానీ కొంతమంది రైతులకే రైతు బంధు నిధులు పడ్డాయి కదా, అది కొంతమందికే పడ్డాయి. కానీ ఇంకో కొంతమందికి రైతు బంధే పడలేదుల్లా. మస్తు బాధపడుతున్నారు రైతన్నలు కూడా. ఇక బాధ ఉండదా అనుల్లా చెప్పుండ్రి. అయ్యో రైతు బంధు పైసలు పడితే పంట చేతికి వచ్చే టైం కన్నా లేకపోతే కూలోళ్ళు వస్తారు కదనుల్లా. కూలోళ్ళకి పైసలు ఇయ్యనీకో పంట పొలాలకు మందులు దేనికో దేనికో ఒక దానికైతే అని మస్తు బాధపడబట్టే. ఇంకేంది సారు జల్దినా ఇంకా రైతు బంధు పైసలు వెయ్యుండ్రి సారు. మస్తు బాధపడుతున్నారు రైతులు. పబ్లిక్ ఏం రంది పడకుండ్రి. సారు కూడా మన మాటలు విని మంచిగా రైతు బంధు పైసలు పడేలాగా అందరికీ ఇస్తాడు. సరేనా?